తన భార్య తాళిని కార్తీక్తో దీపకు కట్టించిన శివన్నారాయణ, షాక్లో జ్యోత్స్న, పారిజాతం. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కార్తీక దీపం అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న అయితే పాలల్లో మత్తుమందు కలుపుతూ ఉంటుంది. అది చూసిన శ్రీధర్ అయితే, మేనకోడలా ఏం చేస్తున్నావు, పాలు తాగుతున్నావా ఈ టైంలో అని అనగానే, మామయ్య నీకు అర్థమవుతుందా, ఇది ప్లాన్ బి. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బి నేను అమలు చేస్తున్నాను. ఇందులో మాత్రం దయచేసి మీరెవరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ పాలల్లో మందు కలిపి నేను దీపకిస్తాను. దీప ముహూర్తం టైం అయ్యే వరకు లేవదు. ముహూర్తం అయిపోతుంది కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పగానే ఇంకా శ్రీధర్ అయితే, శభాష్ మేనకోడలా, నా మేనకోడలు అనిపించావు, భలే ఐడియా చేశావు, చివరికి అత్తయ్య గారు ఐడియానే చేస్తున్నావు అని చెప్పగానే, ఇంకా సరే మావయ్య నేను తీసుకువెళ్ళి ఇస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంది పాల గ్లాస్ తీసుకొని. ఈలోపు పని మనిషి ఎదురుగా వచ్చి, అమ్మగారు మిమ్మల్ని మీ నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పగానే, జ్యోత్స్న అయితే, ఈ టైంలోనే పిలవాలా నాన్న, సరే వెళ్ళకపోతే నా మీద డౌట్ వస్తుంది, వెళ్ళాలి అని చెప్పేసి, ఇదిగో నువ్వు ఈ పాలను తీసుకువెళ్ళి దీపకివ్వు, దీపక మాత్రమే ఇవ్వు, ఇంకెవరికి ఇవ్వద్దు అని చెప్పేసి పని మనిషికి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తుంది జ్యోత్స్న. అలా పని మనిషి ఆ పాల గ్లాస్ తీసుకుని దీప కోసం వెళ్తూ ఉండగా మెట్ల మీద పారిజాతం ఎదురయ్యి, ఏయ్ ఇంటి ఓనర్ నేను నాకు పాల గ్లాస్ ఇవ్వకుండా ఎవరి కోసం నువ్వు పాలు తీసుకెళ్తున్నావు, ఈ ఇంట్లో పాలు నేనే తాగాలి అని చెప్పేసి ఫోర్స్ చేసి ఆ పాలైతే తీసుకొని పారిజాతం తాగుతూ ఉంటుంది. అది చూసిన శ్రీధర్ అయితే, అత్తయ్య గారు ఎంత పని చేశారు, అది మత్తుమందు కలిపిన పాలు దీప కోసం మీరెందుకు తాగేశారు అని చెప్పగానే, ఇంకా పారిజాతం అయితే, ఏంటి అల్లుడా ఏం మాట్లాడుతున్నావు, మత్తుమందు కలిపారా అని చెప్పేసి అప్పటికే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి పారిజాతానికి. ఇంకా పారిజాతం అయితే, సరే అల్లుడు నాకైతే చాలా మత్తుగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఈలోపు జ్యోత్స్న వచ్చి, గ్రానీ అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది, నేనేదో అప్పటికప్పుడు నువ్వు చెప్పిన ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటే ఈలోపు ఈ పాలు నువ్వు తాగావు అని చెప్పేసి సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈలోపైతే ఇంకా శివనారాయణ ఇది పారిజాతాన్ని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉండగా, ఇదిగో అల్లుడు నన్ను తీసుకెళ్ళి కొంచెం మీ మామయ్య గారి పక్కన నిలబెట్టు, నేను నడవలేకపోతున్నాను అని చెప్పడంతో శ్రీధర్ అయితే పారిజాతాన్ని చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళ మామయ్య పక్కన నిలబెడతారు. ఇంకా దశరథ అయితే, జ్యోత్స్న నువ్వు నాకు ఒక మాట ఇవ్వమ్మా అని చెప్పగానే, ఏంటి డాడీ చెప్పండి అని జ్యోత్స్న అడుగుతుంది. జ్యోత్స్న అడిగినప్పుడు, నువ్వు ఈ పెళ్ళి అయ్యేంత వరకు ఎక్కడికి కదలొద్దు, నా పక్కనే ఉండు అని చెప్పేసి దశరథ చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది, నా మీద డౌట్ వచ్చినట్టుంది డాడీకి, నేను ఈ పెళ్ళి ఆపుతానేమో అని, కానీ ఇంకా ఆపడానికి నాకు ఛాన్స్ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపైతే తాలిబొట్టుని అందరి దగ్గరికి ఆశీర్వాదం కోసం పంపిస్తూ ఉంటారు. అలా పంపిస్తూ ఉండగా జ్యోత్స్న ఆశీర్వాదం కోసం తాళి తీసుకుని అందరి దగ్గరికి తాళి తీసుకుని వెళ్ళొస్తుంది. ఇంకా తాళి కట్టే సమయం రాగానే తాళి మాయమైపోతుంది. తాళి లేకపోవడంతో పూజారి ఒక్కసారిగా, ఈ తాళి ఏమైపోయిందండి, తాళి కట్టే సమయానికి తాళి మాయమైపోయింది అని చెప్పేసి చెప్పగానే ఇంకా దీప, కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా కాంచన అయితే, అన్నయ్య నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే టైం వచ్చిందని చాలా సంతోషపడ్డాను, ఇంకా నెరవేరదన్నయ్య, తాళిబొట్టు మాయమైపోయింది, ఈ పెళ్ళి ఇష్టం లేని వాళ్ళు ఎవరు తాళిబొట్టు మాయం చేసేశారు అని చెప్పేసి కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు చూసిన శివనారాయణ మనసు కరుగుతుంది. పంతులు గారు చెప్పిన విధంగా ఈ ఇంటి రక్తం కన్నీరు పెట్టకూడదు అని మాట గుర్తు చేసుకొని శివనారాయణ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా దీప అయితే, ఇంకెవరు తీస్తారో ఆ జ్యోత్స్నని ఈ పెళ్ళి జరగకుండా ఉండడానికి తాళి తీసేసింది, ఎందుకంటే ఈ పెళ్ళి జరగకుండా ఉండాలని దీప ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది జ్యోత్స్న అని చెప్పేసి అనగానే దశరథ అయితే, అమ్మ దీప నువ్వు సైలెంట్గా ఉండు, జ్యోత్స్న తీసిందని నువ్వెలా చెప్పగలవు, ఏమైందో చూద్దాము వెతుకుదాము అని చెప్పేసి అంతా వెతుకుతారు. పిల్లలేమో ఆడుకుంటారకు తీసుకున్నారేమో అని చెప్పేసి పిల్లలు కూడా అడిగినప్పటికీ ఎవరు కూడా మేము తీయలేదు అంటారు. ఈ పెళ్ళి ఇంకా ఆగిపోవాల్సిందేనా నాన్న అని చెప్పేసి కాంచన చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అన్నయ్య ఇంకా ఈ మాట నెరవేరదన్నయ్య, ఈ పెళ్ళి ఆగిపోతుంది, నువ్వు కల్లారా నా కొడుకు పెళ్ళి చూసుకునే యోగం నాకు లేదు అని చెప్పేసి కాంచన ఏడుస్తూ ఉండగా శివనారాయణ అయితే, నువ్వు ఏడవకమ్మా, ఈ పెళ్ళి నేను జరిపిస్తాను, ఒక్క నిమిషం ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి కదలకుండా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి తన భార్య తాళి తీసుకుని వస్తాడు శివనారాయణ.
ఆ తాళిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న ఎక్కడిది ఈ తాళి అని చెప్పేసి దశరథ అడిగినప్పుడు, ఇది నా భార్య తాళి, నా మనవరాలికి ఇద్దామనుకున్నాను. ఏదైతే ఏమైంది, ఎలా ఉంటే విధిరాత అలాగే జరుగుతుంది. ఈ పెళ్ళి మాత్రం ఆగకూడదు. ఈ తాళినే కట్టించు అని చెప్పగానే దీప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పావు కదా తాతయ్య నాకు, ఇది మా నాన్నమ్మ తాళి అని చెప్పేసి, నాన్నమ్మ తాళి నా మెడలో పడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దీప. జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు చూస్తే అప్పుడు బావతో నా పెళ్లి జరగబోవలసింది దీప కట్టించుకుంది. ఇప్పుడు నా కోసం దాచి ఉంచిన ఈ తాళిని కూడా దీపే కట్టించుకుంటుంది. నిజంగానే దీప తన మనవరాలని తెలిసిందా, ఎందుకు తాత లోపల నుండి తాళి తీసుకుని వచ్చి ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపైకి ఇంకా కార్తీక్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇది చేరాల్సిన చోటకే చేరిందిలే తాత, నీ మనవరాల మెల్లోకి వెళ్తుంది తాళి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ తాళి అయితే కడతాడు. అలా కట్టడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఆ తాళి ఏమైంది, నేను తీయలేదు, గ్రాని మత్తులో ఉంది, మావయ్య ఏమైనా తీశాడా అని చెప్పేసి వెళ్ళి శ్రీధర్ని అడుగుతుంది. మావయ్య ఈ తాళి నువ్వేమైనా తీసావా, ఈ తాళి ఏమైపోయింది అని అంటూ ఉండగా, లేదు మేనకోడలా, నేనైతే ఈ తాళి తీయలేదు, ఈ తాళి ఏమైందో నాకు తెలియదు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే, మరి ఈ తాళి ఎవరు తీసుంటారు, అయితే ఈ పెళ్ళి ఆపాలనుకున్నది మన ముగ్గురమే కాబట్టి నువ్వైనా తీయాలి, నేనైనా తీయాలి, లేదా గ్రాని అయినా తీయాలి. గ్రాని ఆ మత్తు పాలు తాగింది కాబట్టి ఆ మత్తులో ఉంది, నేను తీయలేదు, నువ్వు తీయలేదు, ఇంకెవరు తీసుంటారు మావయ్య అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుందే. అప్పుడైతే ఇంకా జ్యోత్స్న, నాకు తెలిసి ఈ మాస్టర్ ప్లాన్ బావదే అయి ఉంటుంది. ఎందుకంటే బావకు తెలుసు, ఆ రోజు తాత ఆ రూమ్లో ఆ తాళి గురించి చెప్తున్నప్పుడు అక్కడ దీప, బావ అలాగే నేను ఉన్నాము, ముగ్గురికే తెలుసు అది నా కోసం దాచి ఉంచిన తాళని, శివనారాయణ తాత తన మనవరాల కోసం దాచి ఉంచిన తాళని మా ముగ్గురికి మాత్రమే తెలుసు. కాబట్టి మా ముగ్గురిలోనే ఎవరో చేసి ఉండాలి ఈ పని. కావాలనే తాళిని మాయం చేసి శివనారాయణ తాత వాళ్ళ భార్య మెడలో ఉన్న తాళిని తీసుకువచ్చి వేసేలాగా చేసింది బాప మాత్రమే, అంతకుమించి ఇంకెవరూ చేయరు. ఖచ్చితంగా ఈ దీప కానీ బావ కానీ ఈ పక్కా ప్లాన్తోనే ఆ తాళిని తన మెడలో వేయించుకుంది దీప అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ, దీప ఎంత పని చేశావు, నా మెడలో పడాల్సిన తాళి నీ మెడలో వేయించుకున్నావు, బావతో అప్పుడు వేయించుకున్నావు, ఇది రెండోసారి కూడా నువ్వు అలాగే చేశావు, ఇంకా నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే జ్యోత్స్నని ఇంకా వెటకారంగా చూస్తూ ఉంటాడు. అలా చులకనగా చూడడంతో డౌటే లేదు, ఖచ్చితంగా బావే ఈ తాళిని మాయం చేశాడు అని చెప్పేసి జ్యోత్స్న అయితే కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సుమిత్ర, దశరథ అయితే దీప కార్తీకులకి కన్యాదానం అయితే చేసి పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇంకా కాంచన, అనసూయ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అనసూయ అయితే, దీప నీ నిజమైన తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, నిజంగా వాళ్ళు ఇక్కడ ఉండుంటే ఎలా జరిపించే వాళ్ళే పెళ్ళి, అంతే అంగరంగ వైభవంగా నీ పెళ్ళి జరుగుతుంది, దాని అంతటికీ కారణం శివనారాయణ గారే, ఆయన పాపం చాలామందిని ఒప్పించి ఈ పెళ్ళి అయితే జరిపించారు అని చెప్పేసి మనసులో అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ పెళ్ళిని నా తమ్ముడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు, నా తమ్ముడు ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది, దీపకి తనకిష్టమైన వాడితో పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, మరదలా నువ్వు నేను చూసావా ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నామో, ఈ రోజును మనం జన్మలకి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఈరోజు మన మనసులో ఉండిపోవాలి, ఇంత సంతోషంగా మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పగానే ఇంకా దీప చాలా సంతోషంతో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కూడా తలంబ్రాలు వేసుకుంటూ ఉంటారు. అది చూసిన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీప, ఖచ్చితంగా నేను బావతో ఛాలెంజ్ చేశాను, బావ ఈ ఛాలెంజ్లో నగ్గాడు, ఇంకా నేను బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే, ప్రతి ఛాలెంజ్లో నేను ఓడిపోతున్నాను, బావ తనదైన శైలిలో నాతో మాత్రం గెలుస్తూనే ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే ఈ ఇంట్లో శుభకార్యం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది, ఈ శుభకార్యంతో నా మనవరాలి పెళ్ళి కూడా అవుతుంది, మన మనవరాలి పెళ్ళి కూడా ఇంతకంటే గ్రాండ్గా చేయాలి,
అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా కార్తీక్, దీప అయితే శివనారాయణకి నమస్కారం చేస్తారు. శివనారాయణకి నమస్కారం చేసి చాలా థ్యాంక్స్ అండి మా పెళ్లి జరిపించినందుకు, మా కోరిక మన్నించి మా పెళ్లి జరిపించారని చెప్పేసి శివనారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు కార్తీక్, దీప. ఇంకా కుటుంబం అంతా సంతోషంగా ఉంటే పారిజాతం అలాగే జ్యోత్స్న, శ్రీధర్ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అది మన కళ్ళ ముందే జరిగేసింది అని అనుకుంటూ ఉంటారు.